కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది మీకు సౌకర్యాలు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మాకు అప్పటంతా అది కాదు తల్లి. మమ్మల్ని అయితే మా అటువంటి ఏజ్ వాళ్ళని కేసీఆర్ కన్నతల్లి లాగా చూసుకున్నామ్మ అంత అని మనం అనిపించింది. కానీ కుక్కలు దొక్కిన ఇస్తరాకోలు ఉన్నది, ఏం చక్కదనం లేదు, నచ్చుతలేదు. ఎంతమంది నష్టమై ఎంతమంది బాధపడుతున్నాం. కొండకు సుటపోళ్ళు వచ్చి చూసినట్టు పింఛన్ ఆయనకు ఇగో వస్తాయో రేపు వస్తాయి తారీఖు తెలియదా. రైతు బంధు కూడా వాళ్ళే 20 వరకు. పంటకి సాగు సాయం అన్నారు 15,000. ఏవి లేవు, సాగు లేదు, ఏది లేదు, ఏ పైసలేలే 20 వరకు. అనవసరం. ఏం పంట పడ్డాయి భూములు. కొడుకులకి 2కి చెరో ఎకరు ఉన్నది. భూమి మీద పైసలు వాడు పల్లె వాళ్ళే అంటారు. నిన్న పెళ్ళాం పే మీద కమలు ఉంటే కుదబెట్టి అదేమో తీతిన పొడ్లు తెచ్చింది. 2800 ఒక బస్తనట సన్నొడ్లు సన్న బియ్యం అయిపోయానా. ఇచ్చేదనడో వీడు అలికి పంట వండి 6 నెలల వరకు మిత్తి మొయ్యాలి. రైతును ఈసారి ఇచ్చిన ఆయన నువ్వేమనుకున్నా సరే కానీ పెద్ద కొడుకులాగా చూసిండమ్మ కేసీఆర్. మస్తు సాయం అనిపించింది. ఏ దానికి ఆలోచన చేసిండు. ఎవరు గ్రూపులలో ఇన్ని లోన్లు ఇస్తే అట్లా బతికిర్రు కోడాన్లోళ్ళు. నెలకు 5 కిలో కూలో చేసుకొని ఏమి మంచిగా ఉన్నది. ఇది ఇస్తాం అది ఇస్తాం వంటివి అయిపోయాయి. ఆశకు ముసలోళ్ళం అయితే ఖచ్చితంగా వేసినాం. ఆయనకు 4,000 ఇచ్చు. ఈ దొర 4,000 లేవు. వచ్చేటి పింఛనే మనబడతలేదు, వచ్చి పాడైతలేదు. పెద్ద చెర ఇయ్యలేని తారీఖు బిడ్డ రావమ్మ ఇంకా 5-6 రోజులు కావన్నట్టు అంటే ఇవి తీసుకొని వచ్చి ఏం చేయాలి మరి.